నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అమరావతి రాజధానిలో నిర్మిస్తున్న భవనాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇబ్బడి ముబ్బడి ఖర్చు చేస్తున్నారు. సిఆర్డీ బిల్డింగ్స్ అయినా కావచ్చు, సచివాలయం బిల్డింగ్సే కావచ్చు, ఈ టవర్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద ఖర్చు పెడుతున్న దాని మీద ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఆన్సర్ చెప్పలేదు. అది చెప్పాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. అయినా కూడా దీని మీద ఇంతవరకు స్పందించలేదు చంద్రబాబు నాయుడు గారు. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఏంటంటే అమరావతిలో నిర్మిస్తున్న భవనాలు, సచివాలయం బిల్డింగ్సే కావచ్చు, సిఆర్డీఏ బిల్డింగ్సే కావచ్చు, వీటి మీద చాలా వరకు అంటే భారీ మొత్తంలో ధనాన్ని వెచ్చిస్తున్నారు. దీని మీద ఇంతవరకు బాబు గారు అంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు స్పందించలేదు. స్పందించాలని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. మరి ఎందుకు బాబు గారు మాట్లాడట్లే అంటారు దీని మీద? అంటే ఇక్కడ మీరు ప్రజలకి బాధ్యతగా ఖర్చు ఎందుకు చెప్పట్లేదు, ఈ ఇబ్బడి ముబ్బడి ఖర్చు దేనికి పెడుతున్నారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి మనం ఈ పొలిటికల్ సినారియోలో కొన్ని కంపారిజన్స్ మనకి ఖచ్చితంగా కావాలి. ఉదాహరణకి రాష్ట్ర విభజన అనంతరం అమరావతిని రాజధానిగా చేసుకుంటామని చంద్రబాబు గారు 14 నుంచి 19 టెన్యూర్లో డెసిషన్ తీసుకున్నారు. అమరావతిలో నారాయణ గారి కళల సౌధం కట్టడానికి నిశ్చయించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఒక 3,000 కోట్లు గుంటూరు పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీలకి అండ్ మిగిలిన 1,500 కోట్ల పైచీలక రాజధాని నిర్మాణానికి వినియోగించమని ఇచ్చింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ బాధ్యత రాజధాని నిర్మాణం. ఎందుకంటే కట్టుబట్టలతో మనం పంపించేశారు కాబట్టి. సరే, దాంట్లో మీరు ఆ రోజు కట్టిన సచివాలయం కానీ, సెక్రటరియట్ కానీ, హైకోర్టు భవనం అన్నీ కట్టారు. డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్నీ సద్వినియోగపరిచారా, దుర్వినియోగపరిచారా తర్వాత మాట్లాడదాం. ఇవి మీరు మీ టెన్యూర్ అయిపోతున్న దగ్గర ఇవి తాత్కాలిక భవనాలు అని మా నెత్తికి పెట్టారు. తాత్కాలిక భవనం, శాశ్వత భవనం. మీరు వచ్చి కొత్త ప్రభుత్వం వచ్చి దగ్గర 2 ఏళ్ళు అవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 ఏళ్ళు ఆ తాత్కాలిక భవనాల్లోనే కట్టారు. ఉదాహరణకి మీరు ఆ రోజు సచివాలయానికి, నెక్స్ట్ అసెంబ్లీ భవనానికి, హైకోర్టుకి ఎంత ఖర్చు పెట్టారంటే 1,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టారు. స్క్వేర్ ఫీట్కి నాకు తెలిసి మీరు 10,000 పైచీలకే ఖర్చు పెట్టారు సచివాలయానికి. ఇప్పుడు మీకు సచివాలయం కంపారిజన్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మీరప్పుడు కట్టిన సచివాలయం ఏదైతే ఉందో ఇప్పుడు కూడా సచివాలయం అదే, దానికి ఇక్కడ హైదరాబాద్లో కట్టిన సచివాలయంకి ఒక కంపారిజన్ ఉంది. రెండిటికి 2 లక్షల స్క్వేర్ ఫీట్లే తేడా. తెలంగాణలో కట్టిన సచివాలయం ఎలా ఉంటుంది? వైట్ హౌస్ తలదన్నేలాగా ట్యాంక్ బండ్ మీద ఆ 4 కోణాల నుంచి మీరు ఎక్కడి నుంచి చూసినా అదొక అద్భుతం. ఇట్స్ అ విజువల్ వండర్. దానికి అయిన ఖర్చు 490 కోట్లు. మీరు అక్కడ నాకు తెలిసి 500 కోట్ల పైచిలుక ఖర్చు పెట్టిన తాత్కాలిక సచివాలయ భవనానికి ఇక్కడికి దానికి 2 లక్షలే తేడా స్క్వేర్ ఫీట్లు. అంటే మీరు ఫస్ట్ ఫ్లోర్ వేస్తే అయిపోద్ది అక్కడ. కానీ ఎందుకు అంత ఇబ్బడి ముబ్బడి ఖర్చు అయింది అక్కడ? పోనీ ఇదే 5 ఏళ్ళలో మీరు చేశారు, ఏదో మనకి గుడ్లో మెల్ల ఉన్న భవనాలంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే మీరు నెత్తికెత్తుకుంది ఏంటి? మళ్ళీ మేము పర్మనెంట్ 50 టవర్లు సచివాలయం కడతామని, కొత్త అసెంబ్లీ భవనం కడతామని, కొత్త హైకోర్టు కడతామని మళ్ళీ కథలు మొదలెట్టారు. దీనికి ఏషియన్ మర్కెంటైల్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ నుంచి, తర్వాత జర్మనీ ఫైనాన్స్ కంపెనీ కార్పొరేషన్ నుంచి ఒకటి, తర్వాత ఏపీడీసీ నుంచి, అలా మొత్తం అన్నిటి నుంచి 47,000 కోట్లు దాని మీద వినియోగిస్తున్నారు. వెరీ గుడ్. ఇప్పుడు మనం కొన్ని కంపారిజన్స్ చేద్దాం. మీ టెన్యూర్లో వీటికి కేవలం బిల్డింగ్ కట్టడానికి 5 లక్షలు అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, దాంట్లో శానిటరీ ఎక్విప్మెంట్కి, వైరింగ్కి, లిఫ్ట్లకి, హంగులు ఆర్బాటలకి ఇంకా 15 రూపాయలు ఖర్చు పెట్టి అంటారు నేపథ్యం. అంటే మొన్న 2,036 కోట్లు, 2,016 కోట్లు ఎంతో మీరు 2,516 కోట్లు అనుకుంటాను రిలీజ్ చేశారు. దేనికి? అసెసరీస్కి, ఎగ్జిస్టింగ్ బిల్డింగ్లు కాక ఇంకా ఎక్స్ట్రా. ఇది నాకు అర్థం కాక అడుగుతున్నా. ఎవరైనా సరే మనమైనా అపార్ట్మెంట్లు కట్టి దగ్గర, సరే నాకు ఫిల్నెక్స్ వైర్ కావాలి, లేదంటే నాకు జాగ్వార్ ఎక్విప్మెంట్లు కావాలి, ఇలాంటివి ఏమైనా మనం ఓవర్ యాక్షన్ చేస్తే బిల్డర్ ఏమంటాడు? అవి మీరు తెచ్చి మీరు వేసుకోండి సార్, ఎక్స్ట్రా కాస్ట్ మీరే భరించాలి అంటాడు. కానీ ఒకటి బేసిక్గా ఇవ్వాల్సింది ఇస్తాడు కదా. అవును సార్. మీరు సచివాలయం కట్టడానికి టెండర్లు ఎల్ఎన్టీ వాడి దగ్గర, లేకపోతే షాపూర్జీ పలంజీ వాడి దగ్గర, ఎన్సీసీ వాడి దగ్గర బ్లాకులు కట్టడానికి తీసుకున్నారు. వాడు మీకు ఏమేమి వేసిస్తాడు చూసుకోకుండా గుడ్డ చేళ్ళు పండేటి కట్టేశారా? లేదు సార్, ఖచ్చితంగా చూసుకుంటారు. 2014 నుంచి 19 దాకా ఉన్న కాంట్రాక్టర్లనే మళ్ళీ తీసుకొచ్చి మీరు వాళ్ళకి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తూ ఎక్స్ట్రా రేట్లు పెంచేశారు. ఎగ్జిస్టింగ్ కాస్ట్కి పెంచేశారు. ఏ ప్రాతిపదిక మీద? పోనీ అక్కడ మొన్న మాట్లాడుకున్నట్టు ఉచిత ఇసుక మీ దగ్గర, ఉచిత కంకర ఇస్తున్నారు. వాడికి ఇంకేం ఖర్చు ఉంటుంది? సిమెంట్ అంత ఫెనామినల్గా ఏం పెరిగిపోలే కదా. సరే, ఇది పక్కన పెడదాం కాసేపు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో ద డెక్ బిల్డింగ్ కట్టాడు ఎక్కడ విశాఖపట్నం సిరిపురం జంక్షన్లో. సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన ఆఫీస్ ఇప్పుడు కొత్తగా షిఫ్ట్ అయింది. జార్జియా యూనివర్సిటీ ఉంది. అలాంటివి
4-5 ఉన్నాయి. దానికి అయిన ఖర్చు ఎంత? జస్ట్ 57 కోట్లు. మొన్న మీరు సిఆర్డిఏ బిల్డింగ్ కట్టారు, ఓపెనింగ్ అయింది, దానికి ఎంత ఖర్చు పెట్టారు? 287 కోట్లు ఖర్చు పెట్టారు. మీరు సచివాలయానికి ఇప్పుడు కొత్త ప్రణాళిక వేశారు. ఈ కొత్త సచివాలయం అంటే తెలంగాణలో ఉన్న సచివాలయాలు లాంటివి 4 కట్టచ్చు ఆ ఖర్చుకి. అలాగే పార్లమెంట్ భవనం, కొత్త పార్లమెంట్ భవనం, ఇప్పుడు మన ఎంపీలు అందరూ, మనం మీరు గెలిచిన వాళ్ళందరూ కొత్త పార్లమెంట్ భవనం ఉన్నారు, 900 కోట్లు ఖర్చు అయింది. ఇక్కడ తెలంగాణ సచివాలయం ఎంత అయింది? 490 కోట్లు అయింది. ఇది ఒకటి అయితే రుషికొండలో పక్కా హెరిటేజ్ బిల్డింగ్ ఈక్వల్గా, ఎందుకంటే మనకి దట్స్ అ ప్రైడ్, పర్యాటక రంగానికి సంబంధించిన బిల్డింగ్ కట్టారు. మీరే కళ్ళు చెదిరిపోయేలా ఒకసారి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మీరు అందరూ చూసి వచ్చి ఈ రోజుకి కూడా ఏడు చేయాలో తెలియని నిస్సాయ స్థితిలో ఉన్నారు. ఎంత అయింది దానికి ఖర్చు? 490 కోట్లు. మీరే చెప్పారు జపాన్ టెక్నాలజీస్ యూజ్ చేసి కట్టిన బిల్డింగ్లకే అంతంత కాస్ట్ అవుతుంటే, వైజాగ్లో ద డెక్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది దానికి 57 కోట్లు మాత్రమే ఖర్చు అయితే, మొన్న మీరు కట్టిన సిఆర్డీ బిల్డింగ్ 297 కోట్లు. ఇప్పుడు మీరు కట్టబోతున్న 50 టవర్లు, ఉదాహరణకి మనం బుర్జ్ ఖలీఫాతో కంపేర్ చేద్దాం. ఎన్ని బిలియన్లు అయింది దానికి? 128 అంతస్తులు. లేదు ఇక్కడ మీరు కడుతుంది 50 టవర్లే. అంటే బుర్జ్ ఖలీఫా లాంటివి కూడా ఎన్ని కట్టొచ్చో చూసుకోండి ఒకసారి. ఇంతకన్నా ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేస్తారు మీరు? పోనీ మీరు అన్నా క్యాంటీన్లో మొన్న లేటెస్ట్ జీవో ఒకటి ఇచ్చారు మీరు, 4-5 అన్నా క్యాంటీన్లకి 4 కోట్లు రిలీజ్ చేశారు. పోనీ అన్నా క్యాంటీన్లకి ధీటుగా మీరంటే అన్నా క్యాంటీన్లు పెడుతున్నారు, ఉన్న నియోజకవర్గంకి ఒకటిగా ఒకటి పెట్టిన కష్టంగా ఉంది. పోనీ అది కూడా మాట్లాడదాం అంటే దానికి అయ్యి ఖర్చుతో 2200 మంది ప్రజలకు ఉన్న గ్రామ సచివాలయం, ఒక ఆర్బీకే సెంటర్, ఒక విలేజ్ క్లినిక్, నాడు నేడు స్కూళ్ళు, వీటికి కూడా 90 లక్షలే ఖర్చు అయింది. అన్న అగ్రిగేట్ మీరు అన్న క్యాంటీన్ దగ్గర 90 లక్షలు ఖర్చు అవుతుంది. 90 లక్షలతో పక్కా బిల్డింగ్లు 4. మీరు అన్న క్యాంటీన్ ఎలా ఉంటుందో చూశారు కదా. ఇవన్నీ మీరు ఎందుకు కంపారిజన్ చేసుకోలేకపోతున్నారు? ప్రజలకి ఎందుకు అకౌంటబిలిటీ ఇవ్వలేకపోతున్నారు మీరు? ద డెక్ బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయో ఆ వైజాగ్లో సిరిపురంలో తలదన్ని బిల్డింగు 490 కోట్లతో రుషికొండ మీద కట్టిన భవనం. ఈ రెండు మీరు కాస్ట్ చూసుకుంటే ఎన్ని సిఆర్డీ బిల్డింగ్లు కట్టచ్చు? ఎందుకు అంత డబ్బులు ప్రజాధనం దుర్వినియోగం అవుతుందా లేదా? అసలు నిజంగా అంత ఖర్చు అవుతుందా, లేకపోతే ఆ ఖర్చును చూపెడుతున్నారు? అసలు దగ్గర ఇప్పుడు మనం ఇక్కడ మనకు చూడు 50 ఏసీ 60 ఏసీ ఫ్లోర్లు ఉన్న ఇవి ఉన్నాయి, ఏది రాజపుష్ప ఇలాంటివి. వాళ్ళే కోట్ చేయట్లేదమ్మా, 6,500 8,000 కూడా కోట్ చేయట్లేదు. ఈ సిఆర్డీ బిల్డింగ్లు అడిగి అగ్రిగేట్ 11,000 10,000 ఇంచులకి ఒక స్క్వేర్ ఫీట్కి ఖర్చు అవుతుంది. అంత స్పెషల్ ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు నాకు అర్థం. బంగారం తాపడాలు పెడుతున్నారా, లేకపోతే ఇటుకలు ఏమైనా బంగారం కడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంతకుముందు కూడా మనం ఒకసారి మాట్లాడడం అంటే ప్లంబింగ్కి, ఫైర్కి, అక్కడ ఏదైతే ఉన్నాయో వాటికి ఇంత మేము రిలీజ్ చేసామని చెప్పేసి కూడా ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎక్స్ట్రా దేనికి ఇవ్వాల్సి వస్తుంది నాకు అర్థం కావట్లేదు. పోనీ అక్కడ 1 కిలోమీటర్ రోడ్డు జాతీయ హైవేలే 20-24 కోట్ల మధ్యలో జాతీయ హైవే రోడ్లు కడుతున్నారు. వీళ్ళు 167 కోట్లతో 1 కిలోమీటర్ రోడ్డు వేస్తున్నారు. పోనీ ఏమైనా బడ్జెట్లో మీరు కంపేర్ చేసుకుంటే 250 కోట్లు అమరావతి రోడ్లకి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. 250 కోట్లతో నాకు తెలిసి సిఆర్డీఏ లైన్ అవుతుందేమో నేను అనుకుంటే, కిలోమీటర్కి 167 కోట్లు కోటి చేస్తున్నారు ఒక పక్కన. ఇది ప్రజాధనం దుర్వినియోగపడుతుంటే ప్రజావాద్యాలు ఎందుకు పడట్లే? ఇది ప్రశ్నించాలి కదా. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఇవాళ మనం ఒక చంద్రబాబు గారు ఉన్న అనుభవంలో ఈయన వచ్చారు, ఓ 10 రూపాయలు తక్కువ ఖర్చుతో కడతారు, ఎందుకంటే ఉచిత ఇసుక ఫార్ములా గవర్నమెంట్ అయితే కాబట్టి అనుకుని మనం అదో ఎక్స్పెక్టేషన్స్ ఉంటే, బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ఏంటిది ఎక్కడికని ఎంతకని తీర కట్టిన తర్వాత రేపు పొద్దున 50 టవర్లు కూడా ఇది టెంపరీ అనేసారు అనుకో, వెళ్ళి మనం ఎక్కడ సావాలి? మళ్ళీ ఆ భారం అంతా ప్రజల మీద. అదే కదా ఇప్పుడు మాత్రం ఇప్పుడు 47,000 కోట్లు అప్పు తీసుకొచ్చింది. భారం ప్రజల మీద పడుతుందా, నా మీద పడుతుందా, నీ మీద పడుతుంది చెప్పు. ఇప్పుడు కళ్ళ ముందు మనకు ప్రత్యక్షంగా ద డెక్ బిల్డింగ్ వైజాగ్లో 57 కోట్లు, మీరు సిఆర్డీఏ బిల్డింగ్ కట్టింది 287 కోట్లు పైచిల్క. దీనికి దానికి కంపేర్ చేయండి, ఎన్ని వస్తాయి? ఎన్ని డెక్ బిల్డింగ్లు అటు 5 వరకు కట్టొచ్చు. అది ఇంకా టైటానిక్ షిప్ ఆకారంలో ఉంటుంది. అది సచివాలయం ఇక్కడ కనబడుతుంది మనకి, పార్లమెంట్ హౌస్ ఢిల్లీలో కనబడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 రాష్ట్ర ప్రభుత్వం అంతా విడిపోయిన రాష్ట్రమే కదా తెలంగాణ. వీళ్ళే ఇంత ఎప్పుడప్పుడు ఖర్చు పెట్టినప్పుడు ఏ ప్రాతిపదిక మీద ఖర్చు పెడుతున్నారు మీరంతా? అన్ని అప్పులు చేసేస్తున్నారు. మళ్ళీ అప్పుల లెక్క అడిగితే దానికి ఆన్సర్ ఎవరు? ఇదే మనం చేయవలసిన పని. ఇది చాలా బాధాకరంగా ఉందమ్మా. ఈ కంపారిజన్స్ కనుక ఎవరైనా చూసుకోగలిగితే జస్ట్ ఆ బిల్డింగ్లు పక్కన వేసి చూపించండి ప్రజలకి. దీనికి ఎందుకు ఇంత ఖర్చు అవుతుంది, దీనికి ఎందుకు ఎంత ముబ్బడి ఖర్చు అవుతుంది, పైపచ్చి దీనికి ఎంత మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఎందుకు ఇస్తున్నారు? ఓ పక్కన వచ్చి తీసుకుంటుంటే పక్క బిల్డింగ్లు ఆర్బీకే సెంటర్ కానీ, లేదా సచివాలయం కానీ, నెక్స్ట్ గ్రామ సచివాలయం కానీ, లేదా విలేజ్ క్లినిక్లు కానీ పక్క బిల్డింగ్లు అవి. ఆ 3 కలిపితే కూడా 90 లక్షలు అవ్వట్లే. ఓ పక్క అన్న క్యాంటీన్ 90 లక్షలు.